చెప్పినట్టుగానే అన్నయ్యతో వెల్కమ్ లెటర్ దట్ పార్ట్. నాకు ఈ సినిమాకి దొరికిన ది బెస్ట్ ఫ్రెండ్ జగత్ బాబు గారు. ఫస్ట్ డే ఇంటికి వెళ్ళి కట్ చెప్పినప్పుడు చాలా డైరెక్టర్ యాక్టర్ ఒక సీరియస్నెస్ ఉండింది. సెట్లోకి వచ్చిన ఫస్ట్ డే హాఫ్ డే వర్క్ అయిపోగానే ఐస్ బ్రేక్ అయిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే జగత్ గారు డబ్బింగ్ వస్తున్నారంటే డబ్బింగ్ చేయించడం కంటే కూడా ముందు ఆయన కలవచ్చు అని నేను ఫాస్ట్గా డబ్బింగ్ స్టూడియోకి పరిగెత్తేవాడిని. థ్యాంక్ యూ సో మచ్ బాబా, లర్న్ అ లాట్. మీ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాం. మీ పేషెన్స్ కానీ మీ ఓపిక మీన్ రెండు ఒకటే అనుకోండి, బట్ మీరు కో ఆర్టిస్ట్లో ఉండే ఆ బిహేవియర్ కానీ డైరెక్టర్కి మీరు ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ అండ్ స్క్రిప్ట్లో మీరు ఇన్వాల్వ్ అయ్యే పద్ధతి కానీ, ఇందులో విలన్ క్యారెక్టర్ చాలా విచిత్రమైన పాటలు పాడుతుంటాడు. ఆ థాట్ ఆయనే ఇచ్చారు. చాలా చోట్ల డైలాగు నేను ఇలా చెప్పొచ్చా ఇది చేయొచ్చా అంటే ఒక నోట్స్లో రాసుకున్నారు ఆయన క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్ రేపు పొద్దున మీకు నచ్చిందంటే నా వర్క్తో పాటు జగత్ గారి కంట్రిబ్యూషన్ కూడా ఈక్వల్గా ఉంది. సో ఐ వాంట్ టెల్ దిస్ రైట్ ఫ్రమ్ కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి హెయిర్ స్టైల్ దగ్గర నుంచి హీ టుక్ లాట్ ఆఫ్ కేర్ ఫర్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్గా ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేయాల్సిన పనిలో సగం ఆయన చేశారు, అందుకు చెప్పాలి. ఇకపోతే మా బ్యాచ్ ఇక్కడ నన్ను ఇమిటేట్ చేసిన బ్యాచ్ అందరూ మామూలుగా ఎవరికన్నా ఆర్టిస్టులకి మీరు రండి ఆఫీస్ రండి టచ్లో ఉండండి అని చెప్తాం నెక్స్ట్ ప్రాజెక్ట్కి. ఇప్పుడు ఇమిటేట్ చేసిన వాళ్ళు ఎవరు ఇంకా ఆఫీస్ రాక్కర్లేదు. ఎందుకు రాక్కర్లేదంటే మీరు అంత బాగా చేశారు, మీకు అన్ని ఆడిషన్లు అయిపోయాయి వాళ్ళతో. సో ఇంకా ఫర్దర్గా మిమ్మల్ని ఎప్పుడు ఆడిషన్స్ పిల్లను. సో ఏం లేదు, సినిమా ఫాస్ట్గా తీయాలని ఒక అంటే ఇమీడియట్గా అన్నయ్య ఆల్ ఆఫ్ అ సడన్ డేట్స్ ఇవ్వగానే సినిమా స్టార్ట్ చేయాల్సి వచ్చింది. సో అన్నయ్య డేట్స్కి ఇబ్బంది పడకుండా ఫాస్ట్గా సినిమా తీయాలని ప్రాసెస్లో డెఫినెట్గా సెట్లో నేను చాలా సీరియస్గా ఉన్నాను. వీళ్ళు చూపించింది చాలా తక్కువ, సత్య చెప్పినట్టు కొన్ని సెన్సార్ మాటలు కూడా ఉండేవి. బట్ ద థింగ్ ఈజ్ నేను అంత సీరియస్గా సెట్లో ఉన్నా సరే వీళ్ళు ఇంత ధైర్యంగా నన్ను ఇమిటేట్ చేసి జోకులు వేశారంటే నేను వర్క్ అయిపోయిన తర్వాత ఎంత జోవియల్గా ఉంటానో వాళ్ళందరికీ తెలుసు. అది కారైకూడి అవ్వచ్చు, లక్నో అవ్వచ్చు, 2 చోట్ల 2 హాలిడేస్లో జరిగిపోయాయి మాకు. ప్యాకప్ అయిపోయిన తర్వాత అందరం కూర్చొని కబుర్లు చెప్పుకునే వాళ్ళం, జోకులు వేసుకునే వాళ్ళం. నెక్స్ట్ డే షూటింగ్ ఉన్నా సరే 11-12 వరకు. కారైకూడి లక్నో కాదు, ప్రతిరోజు అంతే లైఫ్, ప్రతిరోజు అలాగే ఉన్నారు. సో అందుకే వాళ్ళు చేసినా ఒకవేళ సెట్లో ఏమైనా గబుక్కున అరిచినా ఏమైనా మాట్లాడినా అది ఆ షార్ట్ వరకే, అది ఏం మనసులో పెట్టుకున్న వ్యక్తిని కాదని వాళ్ళకి బాగా తెలుసు. సో అందుకు అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్ సత్య. నేను ఆమిర్ ఖాన్తో పోల్చింది వ్యంగ్యంగా కాదు. ఐఎమ్ టెల్లింగ్ యూ, యు ఆర్ బ్లెస్సింగ్ టు ద ఇండస్ట్రీ. ఐఎమ్ లెట్టింగ్ యూ నో, ఎక్స్ట్రానరీ. నువ్వు కానీ చమ్మక్ చంద్ర కానీ మా జగ్గయ్య గారి గొంతులో మాట్లాడే మా గిరి కానీ మీరందరూ ఏంటంటే సహజంగానే మీ బాడీలో ఒక చిన్న హ్యూమర్ ఉంది. సో ఎప్పుడైతే మీకు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న డైరెక్టర్ లేదా ఎంటర్టైన్మెంట్ ఉన్న స్క్రిప్ట్ వస్తుందో, ఒక నేనే కాదు రేపు పొద్దున ఎవరు మీతో ఎంటర్టైన్మెంట్ ఉన్న స్కోప్ వచ్చిందంటే మీరు అసలు ఇరగ్గొట్టి ఇస్త్రాక్ వేసేస్తారు. యు ఆల్ ఆర్ లైక్, ఒకప్పుడు మనకు సీనియర్ కమెడియన్స్ ఉండేవాళ్ళు, నెక్స్ట్ 25 years వరకు మీరు యూఆర్ గోయింగ్ టు బి రీప్లేస్ దట్ అని నా స్ట్రాంగ్ నమ్మకం. నేను మీతో పనిచేసే కాబట్టి నేను చాలా ధైర్యంగా చెప్తున్నాను. యు ఆర్ లైక్, మీ కంట్రిబ్యూషన్ సినిమాకి చిన్న సీన్ అయినా పెద్ద సీన్ అయినా మీరు చేసిన కంట్రిబ్యూషన్ నేను లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సినిమా సత్యం మూలంగా, చమ్మచంద్ర మూలంగా, గిరి మూలంగా వీళ్ళ టైమింగ్ నచ్చి కొన్ని లెంతులు కూడా పెరిగినాయి. ఇప్పుడు ఎడిటింగ్లో అసలు ఏ సీన్ ఉంచాలి ఏ సీన్ తీయాలన్న ఒక డైలమాలో పడేశారు. అంత బాగా చేశారు. బిగ్ అప్లాస్ టు ఆల్ ద యాక్టర్స్ అండి, సీరియస్లీ.